ఈరోజు సోమరితనం గురించి కొన్ని మాటలు. దేవాది దేవుడు తన యొక్క జీవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాము. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం. సోమరి దారిలో సింహమునదను, వీధిలో సింహమునదను. అంత మాత్రమే కాదు, సోమరి వాని యొక్క జీవితం ఎలా ఉంటదంటే, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. చూడండి, నా ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, ప్రియమైన దేవుని జనాంగమ, సోమరి వాని జీవితము, దేవాది దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇచ్చినాడు. అయితే సోమరివాడు ఇంకా పడక మీదనే, ఉతక మీద తలుపు అంటే తలుపుకి ఆ యొక్క బోల్ట్, లేకపోతే ఆ యొక్క కనెక్ట్ అయినటువంటి ఆ బోల్ట్ ఎలాగైతే ఉన్నప్పుడు తలుపు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, కానీ దాని నుంచి విడిపోదు. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటు ఇటు మనం కదిల్చినప్పుడు అటు ఇటు తిరుగుతుంది, కానీ దాని నుంచి విడిపోదు. అంటే దానికి కనెక్ట్ అయి ఉంటుంది, అలాగే ఉంటుంది. అలాగే సోమరివాని జీవితం కూడా మరి నిద్రకి కనెక్ట్ అయి ఉంటుంది, బద్ధకానికి కనెక్ట్ అయి ఉంటుంది, అలసత్వానికి మరి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ రీతిగా సోమరివాడు ఆ తలుపు ఎలా అయితే ఆ గుమ్మానికి, ఆ దర్వాజకి ఎలా అయితే ఆ బోల్ట్కి కనెక్ట్ అయ్యి అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుందో, సోమరివాడి జీవితం కూడా అలాగే బద్ధకానికి, సోమర్తనానికి, లేజినెస్ కి మరి అది కనెక్ట్ అయ్యి అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటది. సోమరివాడు కూడా అనేక వంకలు పెడతా ఉంటాడు. మరి వీధిలో సింహం ఉన్నది, అది ఉంది, ఇది ఉందని పని చేయాలంటే అనేకమైన సాకులు చెప్తా ఉంటాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో, జీవ గ్రంథంలో దేవుడు అనేకమైన మాటలు రాసి ఉంచినాడు. సోమరివాని జీవితం ఇంత డేంజర్ గా ఉంటది, ఇంత భయంకరంగా ఉంటది. తన జీవితంలో అభివృద్ధి ఉండదు, ఫలాలు ఉండవు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు. మరి అంత మాత్రమే కాకుండా సోమరివాని యొక్క జీవితం ఎలా ఉంటదంటే, మనం చూసినప్పుడు ఎలా ఉంటదంటే, మరి సోమరివాడు మనం చెప్పినా కూడా వినడు. మరి ఇక్కడ చూడండి, 16వ వచనంలో ఏమంటున్నాడు, మరి హేతువులు చూపగల 7 కంటే మరి సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడంట. తన దృష్టికి తానే జ్ఞాని అని అనుకుంటాడు. మనం చెప్పే మంచి మాటలు చెవిన పెట్టడు, పెడచెవిన పెడతాడు. అంత మాత్రమే కాకుండా సోమరి వాని యొక్క జీవితము మరి చూసినప్పుడు ఎలా ఉంటుందంట. మరి ఇక్కడ చూడండి, 24వ అధ్యాయము 30వ వచనాన్ని చూస్తే, సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అన్నంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండను. చూడండి, అభివృద్ధి అనేది ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, అభివృద్ధి ఉండదు. ముళ్ళ తుప్పలు మరి అక్కడ బలిసి ఉన్నాయంట. చూడండి, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండను. అంటే ఫలాలు ఉండవు, మళ్ళీ ఉత్పత్తి ఉండదు, ఆ యొక్క రాబడి అనేది ఆ యొక్క సోమరివాని జీవితంలో ఉండదు. ఎందుకంటే ఎప్పుడు పనుంటాడు, ఎప్పుడు పడుకొని ఉంటాడు, లేజినెస్ గా ఉంటాడు, బద్ధకం కలిగి ఉంటాడు, పని చేయడు. అలాంటి వాని సోమరి జీవితం మరి ఎలా ఉంటుందంట, ముండ్ల తుప్పలు బలిసి ఉండును, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండును, దాని రాతి కూడా పడి ఉండెను. చూడండి, ఎక్కడిదక్కడే ఆ ఇల్లు గాని, ఆ యొక్క మరి వారి యొక్క జీవితం గాని మరి ఎక్కడ చూసినా ఎక్కడిదక్కడే పడి ఉంటది. అభివృద్ధి అనేది కనబడదు. చూడండి, దేవాది దేవుడు ఈ రోజున మరి సోమరివాని జీవితాన్ని నీ ముందుకు, నా ముందుకు తీసుకొచ్చినాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నా ప్రియమైన నేస్తమా, ఈ సమయంలో మరి దేవాది దేవుడు మనకి తెలియపరుస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితం సోమరివాని జీవితం వల్ల ఉండకూడదు. అందుకే చురుకుతనము కలిగి ఉండుట మరి గొప్ప భాగ్యమని వాక్యంలో రాయబడింది. అంత మాత్రమే కాకుండా సోమరివారి జీవితం చూస్తే, నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. అంత మాత్రమే కాదు, సోమరివాడు ఎలా ఉంటాడంటే, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటక ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తుకొని వచ్చును. చూడండి, ఆయుధస్తులు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. చూడండి, ఎంత గొప్ప మాటలు దేవాది దేవుడు నీకోసం, నా కోసం యొక్క పరిశుద్ధ గ్రంథంలో, జీవ గ్రంథంలో రాసించాడు. చూడండి, నా యొక్క ప్రియ నేస్తమా, ఈ యొక్క సమయంలో మరి సోమరివారి జీవితము సోమరితనాన్ని కలిగి ఉంటే ఇంత డేంజర్ గా, ఇంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో దేవాది దేవుడు సోమరితనం కలిగి ఉండకుండా చురుకుదనాన్ని కలిగి ఉండమంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలు మన యొక్క ఆచరణలో, అనుకరణలో మనం పెడదాము. మన జీవితాన్ని చురుకుదనం కలిగి, బద్ధకం లేకుండా, సోమరితనం కలిగి లేకుండా మన జీవితాన్ని దేవాది దేవుడు ఇచ్చిన మాటలను బట్టి మనం అనుసరించి, పాటించి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మనం మార్చుకుందాం. ఈ యొక్క మాటలు మన వెనుకలో దేవాది దేవుడు దీవించును గాక. ఆమేన్.